హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ డైలీ లైఫ్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పటి వీడియో అండి. మా వారైతే మా చిన్న చిట్టి పాపకు పాలల్లో టోస్ట్లు అయితే వేసి తాగిపిస్తున్నారు. మా పెద్ద పాపకి మా అత్తమ్మ తాగిపిస్తుంది. ఇక్కడ అత్తమ్మ అయితే ఉప్మా చేసింది. మార్నింగ్ గోధుమ రవ్వ ఉప్మా చేసింది. దానికి కాంబినేషన్గా చింతపండు చారు చేసింది. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నేనైతే అదే ఫస్ట్ టైం తిన్నాను. చాలా బాగుందండి, టేస్టీగా. మీరు కూడా ఎప్పుడైనా గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నట్లయితే దానికి కాంబినేషన్గా చింతపండు చారు ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యాహ్నం అయితే మా మావయ్య గారు చేపలు తీసుకొచ్చారు. చేపలు అయితే ఫ్రై చేద్దామని దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతున్నారు. కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్, కొద్దిగా మసాలా, ఇవన్నీ కూడా యాడ్ చేశారు. ఇవైతే ఫ్రై చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. ఈ చేపలు అయితే చిన్న చేపలు, కొద్దిగా చాలా టేస్టీగా ఉన్నాయి. ముళ్ళు కూడా ఉంటాయి కదా, అవి అయితే ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే అవి కూడా మంచిగా కరకరలాడుతూ ఉండే చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. నాకైతే ఇలా ఫిషెస్ ఫ్రై చేసి తినడం అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్రై చేసుకొని తిన్నారా? కామెంట్ చేయండి. మేమైతే తింటున్నాము, చాలా బాగున్నాయి, టేస్టీగా. మామయ్య గారు అయితే అన్నీ కూడా ఫ్రై చేస్తూ ఉన్నారు. కొద్దిసేపు అయితే మా ఆడపడుచు కూడా ఫ్రై చేసిందండి. మామయ్య గారికి ఏటో పని ఉంటే వెళ్ళారు. మా వారైతే తింటూ ఉన్నారు. చాలా బాగున్నాయని చెప్తూ ఉన్నారు. మా ఆడపడుచు కూడా ఫ్రై చేస్తుంది కొద్దిసేపు అయితే. చూడండి, మా పెద్ద పాపకైతే అక్కడ ఉయ్యాల కట్టాము బయట. తనైతే ఉయ్యాల కావాలని ఏడ్చేసింది, అందుకని ఉయ్యాల అయితే కట్టాము. చూడండి, ఫిషెస్ అయితే ఫ్రై చేయడం అయిపోయింది. నేనైతే తింటూ ఉన్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ టైంలోనైతే మా వదిన వాళ్ళు అయితే వచ్చారు. చూడండి, మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు అండి, మా అమ్మ వాళ్ళ అన్న కూతురు వదినవుతుంది. వాళ్ళది మాది ఊరు దగ్గరే, ఒక ½ అవర్ అలా పడుతుంది అంతే. అందుకనేసి అయితే వచ్చారు. అక్కడ హాయ్ చెప్తున్నాడు కదా వాళ్ళ అక్క కొడుకు, తన పేరైతే ఎనోషు. ఇక్కడ ఆఫ్టర్నూన్ భోజనం అయితే చేస్తున్నామండి. మా అత్తమ్మ పప్పుచారు చేసింది, చాలా సూపర్గా ఉంది. అందరం కలిసి అయితే మంచిగా భోజనం అయితే చేస్తూ ఉన్నాము. మా ఇల్లు చూపిస్తున్నాను. మొత్తం ముందైతే ఇలా ఉంటుంది. పెట్టు అంటుంది. నన్ను పట్టకుండా మా మమ్మీ గట్టి పడతా. తినుకో తినుకో అయ్యా, తినుకో. పడతావు, భయం లేదు దానికైతే. సరే, భయం లేదు. ఇక్కడ పట్టుకొని ఇక్కడ జరుగుతాండి మరి. నా తల్లి ఉరుకుతాంది. బంగారి ఎంత మంచిది. మామయ్య గారు అయితే పచ్చిజొన్నలు తీసుకొచ్చారు. మేము ఎప్పుడైతే తినలేదు, మేము వెళ్ళామనేసి మా కోసం తీసుకొచ్చారండి. చూడండి, ఇవన్నీ కూడా ఇలా తీస్తూ ఉన్నారు. తీసిన తర్వాత ఒక క్లాత్లో వేసి ఇలా కొట్టాలి. ఒక కట్టెతోనైతే ఇలా కొడితే మనకు జొన్నలు అనేటివి సపరేట్ అవుతాయి. సపరేట్ అయిన తర్వాత ఒక చాటలో వేసుకొని వాటిని అయితే చెరగాలి. ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఈ జొన్నల్ని వేసుకొని వేపుకోవాలి మంచిగా. తర్వాత దాంట్లో నువ్వులు కూడా యాడ్ చేయాలి. ఇక్కడ బ్లాక్ నువ్వులు, మా అత్తమ్మ బ్లాక్ నువ్వులు అయితే యాడ్ చేస్తుంది. అవి మంచిగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టడం కొంచెం లేటే అవుతుంది, నిదానంగా పట్టుకోవాలండి మిక్సీ. ఇలా పట్టుకున్న తర్వాత అలాగే ఒక బౌల్లో వేసుకొని నువ్వులను కూడా మిక్సీ పట్టుకొని అవి రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అవి మంచిగా కలిపేసుకున్న తర్వాత దాంట్లో షుగర్ని యాడ్ చేయాలండి. షుగర్ కూడా కొంచెం మిక్సీ పట్టుకొని అయితే యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలి. మనము షుగర్ తినాలనిపించకపోతే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం అయితే అయ్యిందండి. మేమైతే తింటూ ఉన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బాగుందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడము. మీరు కనుక తినాలనిపిస్తే పచ్చి జొన్నలు తెచ్చుకొని వేంపుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.